హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్నది నల్లేరు కాడ. చాలామందికి తెలిసే ఉంటుంది, అది కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. సిటీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది పొలాల్లో గట్ల మీద, చెరువు గట్ల మీద అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దీన్ని ఇక మీదట పిచ్చికాడ అనేసి తీసిపడేయద్దే. అద్భుతమైన ఔషధ గని, మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కాల్షియం వల్ల కాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి ఇంకా బాగా పనిచేస్తుంది. ఇదైతే చాలా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీంతో అయితే కారపొడి తయారు చేసుకుంటారు, పచ్చడి తయారు చేసుకుంటారు, కర్రీస్ అయినా సరే నిల్వ పచ్చడిలాగా కూడా తయారు చేసుకుంటారు. ఈ నల్లేరు కాడైతే విరిగిన ఎముకల సైతము అతికించడంలోనూ ఇంకా బాగా పనిచేస్తుంది. మోకాళ్ళలో గుజ్జు పట్టేలాగా కూడా బాగా పనిచేస్తుంది. 100కు పైగా ప్రయోజనాలున్న ఈ నల్లేరు కాడని మీకు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి. చాలా అంటే చాలా ఆరోగ్యకరమైనది. మన ఆయుర్వేదంలో అక్కడక్కడ దీన్ని వాడుతూనే ఉంటారు. అక్కడక్కడ కాదు, ఎక్కువగా వాడుతూనే ఉంటారు. సో మీకు కాళ్ళ నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా, ఇంకా ఏమైనా నొప్పులున్నా సరే దీన్ని ఖచ్చితంగా మీ డైట్లో ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మన కళ్ళ ముందే కొన్ని ఔషధ గనిలాగా ఉండే ఐటమ్స్ కనిపిస్తూనే ఉంటాయి, కానీ మనకు వాటిని ఎట్లా వాడుకోవాలో, ఏ విధంగా వాడుకోవాలో కూడా మనకు తెలియదు కదా. ఫస్ట్ నేను కూడా ఇదేంటబ్బా పిచ్చికాడని ఇలా బయట పెట్టేసి అమ్ముతున్నారు అనుకున్నా. తర్వాత చూస్తే దీంతో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు, ఎన్ని లాభాలు ఉన్నాయని అర్థమైంది. నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న కాడ తీసుకొచ్చి మా కుండీలో పెట్టుకున్నా. అది పెరిగి పెద్దయి చాలా పెద్ద కాడైంది. నేనైతే ఇంకా రెగ్యులర్గా కారపొడి చేసుకుంటానే ఉంటున్నాను. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, అలానే చాలా ఆరోగ్యకరంగా. ఈ నల్లేరు కాడ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే చాలా పెద్దదే. చేతికి దురద వచ్చేస్తుందండి, చాలా దురద ఉంటుంది. అందుకని దీన్ని జాగ్రత్తగా, చాలా అంటే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చాలామంది అయితే చేతికి ఆయిల్ ఎక్కువ, అంటే చేతికి ఆయిల్ బాగా ఎక్కువ పెట్టుకుని దీన్ని క్లీన్ చేసుకుంటే దురద రాదంటారు. నేను ఫస్ట్ టైము ఆయిల్ పెట్టుకుని దీన్ని క్లీన్ చేసుకుంటే చేతికి చాలా అంటే చాలా దురద వచ్చింది. నెక్స్ట్ టైం మమ్మీ గ్లౌజెస్ కాకుండా మన రెగ్యులర్ వాడుకునే కవర్స్ ఉంటాయి కదా, కొన్ని క్యారీ కవర్స్ అవి వేసుకున్నాను. అయినా సరే దురద వచ్చింది. నాకు ఆయిల్ పని చేయట్లేదు, కవర్స్ కూడా కొంచెం హ్యాండీకి లేవని చెప్పేసి గ్లౌజెస్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. గ్లౌజెస్ వేసుకుని నీట్గా క్లీన్ చేసుకుంటే ఎక్కడ కూడా దురద అనేది ఏం ఉండదు. లోపల ఒక కొంచెం పాటు జిగురు ఉంటుంది. ఆ జిగురు కనుక చేతికి తగిలిందో ఇంక అంతే సంగతులు. అందుకని మీరు నల్లేరు కాడని క్లీన్ చేసుకునే టైంలో ఒకవేళ ఇంట్లో మీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కొంచెం దూరం పెట్టేసి, లేదా మీరే దూరం వచ్చి క్లీన్ చేసుకోండి. చిన్న పిల్లలకి పొరపాటున ఆ జిగురు తగిలింది అనుకోండి, వాడికి చెప్పుకోవడం రాక చాలా అంటే చాలా ఎక్కువ ఏడుస్తారు. సో అందుకని చాలా జాగ్రత్తగా దీన్ని క్లీన్ చేసుకోండి. ఆ కాడ మొత్తంలో ఒక్కొక్క దానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ వెళ్ళి ఒక కణిపెల్లి ఉంటుంది. దాని మధ్యన కట్ చేసుకుని ఆ 4 పక్కన సన్న లేయర్ వెళ్ళే ఉంటుంది. ఆ కొంచెం లేయర్ని తీసేస్తే సరిపోతుంది. సన్న కాడైతే ఆ లేయర్ కూడా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి అది కట్ చేయకపోయినా ఏం కాదు. ఎట్లా అంటే మనం ములక్కాడని ఏ విధంగా క్లీన్ చేసుకుంటాము, పైన తోలు తీసేసి ఆ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే గోరుచిక్కుడుకాయని ఏ విధంగా క్లీన్ చేస్తామో అట్లా ఆ విధంగా ఆ సన్న లేయర్, ఆ ఏను ఉంటుంది కదా, ఆ ఏన తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఒక 1 అవర్ పాటు ఎండలో డ్రై పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి పచ్చిగా ఉన్న లోపల జిగురు అలానే ఉండి కారపొడి చేసుకుంటే నోరు మొత్తం దురద వచ్చేస్తుంది. సో అందుకని వీటిని ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. అది కూడా ఉప్పు వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని కొంచెం ఎండ తగిలే ప్లేస్లో 1 అవర్ పాటు వదిలిపెట్టేయండి. 1 అవర్ పాటు వదిలిపెట్టేస్తే ఈ లోపల ఉన్న జిగురు కొంచెం ఉంటుంది కదా, ఆ జిగురు మొత్తం పోయి కొంచెం డ్రై అవుతుంది. డ్రై అవ్వాలి, ఆ లోపల ఉన్న జిగురు కొంచెం పోవాలి. ఆ జిగురు కొంచెం పచ్చిగా ఉందనుకోండి, మీరు కారపొడి చేసుకున్నా, కర్రీ చేసుకున్నా, అంటే ఏ రెసిపీ చేసుకున్నా కూడా ఆ లోపల ఉన్న జిగురు ఉండడం వల్ల నోటి కొంచెం దురద వచ్చేస్తుంది. సో అందుకని జాగ్రత్తగా క్లీన్ చేసుకుని ఎండలో కనీసం 1 అవర్ పాటు ఆరబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కల్ని కొంచెం ఆయిల్లోకి ఈ విధంగా మంచి వేయించేసుకోవాలి. డ్రై అయిపోయిన ముక్కలు ఆయిల్కి వేసిన తర్వాత ఫస్ట్ ఇది కొంచెం లావుగా ఉంటాయి.
అది వేగే కొద్దీ కొంచెం తప్పగా అయిపోయి పలచబడిపోతాయి. ఆ విధంగా అవ్వాలి. అలానే కొంచెం కూడా రంగు మారాలి, కొంచెం కూడా కాదు కొంచెం అయినా సరే రంగు మారాలి. మీకు ఆ విధంగా వేగితేనే లోపల దురద అనేది ఏం ఉండదు. అంటే ఆ జిగురుతనం మొత్తం పోయి మీ నోటికి దురద రాకుండా ఉంటుంది. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న ఈ నల్లేరుని మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకొని చక్కగా కారపొడి వేసేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మీకు ఎవరికైనా సరే నల్లేరు కారపొడి కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. తప్పకుండా మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. కాళ్ళ నొప్పులకైనా కీళ్ళ నొప్పులకైనా విరిగిపోయిన బోన్స్ సైతము అతికించాలంటే దీని తర్వాతే. అందుకే మన పెద్దవాళ్ళు నల్లేరుపై నడక అని చెప్పి సామెత అంటారు కదా. మేబీ ఇందుకేనేమో అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ కారపొడిని మీరు ట్రై చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కనుక ఈ కారపొడి కావాలంటే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.